వాళ్ళు బట్టలు ఇప్పదీశాడని గుబులుగా భయంగా వాళ్ళు దాడి పనులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తూ వచ్చారు, ఇది 2 వర్గాల మధ్యలో ఎన్నికలు అని. అది ఒకటి క్లాస్ వార్, 2 క్లాసుల మధ్య జరుగుతుంది. ధనవంతులకు పేదవారికి, లేదా పెత్తందారులకు పేదవాడికి, లేదా కార్పొరేట్ వ్యవస్థలకు, అట్టడుగు గ్రామాల్లో ఉన్న నిరుపేదకు. జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు గ్రామాల్లో ఉండే నిరుపేదలకు బాసటగా, ఓ అన్నయ్యగా, ఓ తమ్ముడిగా, ఓ కొడుకుగా, మనవడిగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గుండెల్లో, ఆ పేద ప్రజల యొక్క గుండెల్లో నుంచి తీసివేయటం అనేది ఈ డ్రామా కంపెనీల వల్ల కాదు. ఈ డ్రామోజీరావు, ఈ చెంచా రాధాకృష్ణ, ఈ కొత్తగా వచ్చిన నకిలీ డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారులు, మాజీ అధికారులు, వీళ్ళందరిది ఒకటే పెత్తందారి వ్యవస్థ. సమాజాన్ని పట్టి పీడిస్తున్న జలగలు వీళ్ళు. ఈ సమాజంలో ఉన్న సంపదలను దోచుకోవాలని వివిధ రూపాల్లో, అంటే వ్యవస్థలను దోచుకోవటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం, కొంతమంది రాజకీయాల్లో చంద్రబాబు లాగా, కొంతమంది సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ లాగా, రామోజీరావు మీడియా సంస్థల అధినేతగా, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లుగా, మాజీలుగా, చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన స్థాయిలో వాళ్ళందరూ ఒకటే వర్గం, అది పెత్తందారి వ్యవస్థ. ఆ పెత్తందారి వ్యవస్థకు ఇప్పుడు తూట్లు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంపిణీ వ్యవస్థ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని నికార్సైన రూపాయి ప్రభుత్వం డెలివరీ చేస్తే రూపాయికి రూపాయి ప్రజలకు చేరిన తొలి చేర్చిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యలో దళారీ వ్యవస్థే లేదు. ఏ ఒక్క రూపాయి కూడా పక్కకు పోలా. ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో అది డైరెక్ట్గా లబ్ధిదారుడికి చేరింది. కానీ ఈ మధ్యలో వ్యవస్థలన్నింటిని ఏర్పాటు చేసి వ్యవస్థల ద్వారా సమాజాన్ని నాశనం చేసిన, కొన్ని సంవత్సరాల పాటు దోచుకొని తిన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగా నిలబడ్డాడు. అందుకని ఆయన మీద దాడి జరుగుతుంది. దానిలో నుంచే మాటల దాడి జరిగింది, దానిలో నుంచే మీడియాతో అబద్ధ ప్రచారాల దాడి జరిగింది. ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులు జరపడానికి మొదలుపెట్టారు. ఇది ఒక యుద్ధం. ఉన్నవారి ప్రయోజనాల కోసం పనిచేసే చంద్రబాబుకు, లేనివాడి ప్రయోజనాల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్న ఘర్షణ. జగన్మోహన్ రెడ్డి గారి వాదం అంతా తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో, చిట్ట చివరి పల్లెల్లో ఉండే, మారుమూల ప్రాంతాల్లో ఉండే పేదవాడు కూడా అలాగే ఉండాలి, తన బిడ్డలు ఎలా చదువుకుంటున్నారు ఆ బిడ్డలు కూడా అలాగే చదువుకోవాలని ఆశపడుతున్న ఓ స్వాప్నికుడు. కళల కంట మీద కాదు, కళలను సాకారం చేయటం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి నేను ఇది చేయగలనని చేసి నిరూపించినవాడు, నిరూపిస్తున్నవాడు. కానీ నీకు 14 సంవత్సరాల అధికారం వస్తే నువ్వేం చేశావు? గాడిదలు కాసావు, అప్పనంగా దోచుకున్నావు, నీకు అనునాయులుగా ఉండే సంస్థలన్నిటినీ అభివృద్ధి చేశావు, వాళ్ళని ఒక దోపిడీ దొంగల ముఠాలుగా మార్చుకున్నావు. మీరందరూ కలిసి ఒక జట్టు కట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు దాడి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? ఎన్నికల ప్రచారంలో ఆయన మైకు పట్టుకొని బస్సు మీదకి ఎక్కి, లేదా సిద్ధం సభల్లో చాలా దమ్ముగా, ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలను మనం తెచ్చామని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నుంచి 7 వ్యవస్థలు ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినాయి. అది ఒకటి వాలంటరీ వ్యవస్థ, 2 సచివాలయ వ్యవస్థ, 3 ఆర్బీకే సెంట్రల్ వ్యవస్థ, 4 డిజిటల్ లైబ్రరీసు, 5 నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను ఆధునీకరించే కార్యక్రమం, లేదా నాడు నేడు పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగు చేసే కార్యక్రమం, మహిళా పోలీసులను తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించటం, చిట్ట చివరిది ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనా వ్యవస్థని మార్చడం. ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలోకి వచ్చినాయి, అంతకుముందు లేవు. మరి అంత అనుభవం కలిగిన వాడు, ఇన్ని వ్యవస్థలతో సంబంధాలు ఉన్నవాడు ఈ 7 వ్యవస్థలను ఎందుకు తీసుకురాలేకపోయాడని ప్రశ్నిస్తున్నాం.
ఈ 7 వ్యవస్థలే కదా, నేను ఇలా చెప్పాలనుకుంటే బొచ్చిడన్ని వ్యవస్థలు ఉన్నాయి. కానీ స్థూలంగా స్ట్రైట్ పాయింట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి